ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మామిడికాయతో కొత్త విధంగా చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మామిడికాయకి కంప్లీట్గా నూనె పూసేసి స్టవ్ మీద కాలుస్తున్నాను. కాల్చిన మామిడికాయ కంప్లీట్గా చల్లారిన తర్వాత దాని మీద ఉన్న పొట్టు అంతా కూడా తీసేసి గుజ్జు తీసేసి పక్కన పెట్టాను. ఇంకా కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ నువ్వులు నూనె లేకుండానే వేయిస్తున్నాను. చిటపట్లాడుతున్నప్పుడు వెంటనే గ్రైండర్లో వేసేసాను. 10 ఎండుమిరపకాయలు, 3 టేబుల్ స్పూన్ తురుముకున్న కొబ్బరి కూడా వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టాను. ఇంకా కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేస్తున్నాను. ఆ పైన పసుపు, ఇందాక తీసుకున్న మ్యాంగో పల్ప్ని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని కూడా కడాయిలో వేస్తున్నాను. అందులోకి ఇంగువ, ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుతున్నాను. ఇంకా ఫైనల్గా 1 టీ స్పూన్ బెల్లం తురుము వేస్తున్నాను. ఈ చట్నీ రైస్లోకి రోటీల్లోకి బాగుంటుంది. ఇంకా పైన కొత్తిమీర కరివేపాకు వేసేసి కలిపేయడమే, అంతే. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.